హాయ్ హలో వెల్కమ్ టు సినీ మ్యాటర్స్. హరహర వీరమిల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడే హరహర వీరమిల్లు ట్రైలర్ చూసాబయ్యా, మామూలుగా లేదు. నాకు మాత్రం పవర్ స్టార్ ని చూపించినట్టు అనిపించింది ట్రైలర్ చూస్తే. ఆయన్ని చాలా బాగా చూపించారు. ఆ లుక్స్, ఆ స్వాగ్ ఎంతవరకు మనం మొన్న వచ్చిన ఓజీలో, నిన్న వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆయన లుక్స్ చూసాం. వాటికంటే డబుల్ ఉన్నాయి అందులో పవన్ లుక్స్. కొత్త లుక్స్ తో ఒక డిఫరెంట్ స్టైల్ తో పవన్ కళ్యాణ్ ని మన ముందుకు తీసుకువచ్చారు. ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే, ఒక ఊర్లో అక్కడ ఉన్న ప్రజలు కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకుంటారు. అప్పుడు ఒక పాప, మన ప్రాణాలకి విలువ లేదా నాన్న, మనల్ని హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారని ఆ పాప అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ప్రతి వాడిని తన పైవాడు దోచుకుంటాడు. అక్కడ వాళ్ళని పాలిస్తున్న దొరలు ఆ ప్రజల్ని దోచుకుంటే, ఆ దొరని గోల్కొండ నవాబ్ దోచుకుంటాడు. ఆ నవాబ్ని ఢిల్లీలో ఉన్న మొఘల్ చక్రవర్తి దోచుకుంటాడు. ఇలా అక్కడ ఉన్న ప్రజల కష్టాన్ని ఒకరి నుంచి ఒకరు దోచుకుంటారనమాట. అప్పుడే ఒక డైలాగ్ వినిపిస్తుంది, మనల్ని దోచుకుంటున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు అని. ఆ ప్రజలందరూ అక్కడ ఎదురు చూస్తారు. అప్పుడే మన పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ మాత్రం మామూలుగా లేదబ్బా. కరెక్ట్ డైలాగ్స్ తో మంచి ఎంట్రీతోని మంచి ఎలివేషన్ ఇచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆ దొంగ దొరలు అందరి లెక్కలు సరి చేస్తాడని తెలుస్తుంది మనకి. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే, ఒక ఊర్లో అక్కడ ఉన్న రాజులు, దొరలు ఒకరి నుంచి ఒకరు ప్రజల్ని దోచుకుంటారు. వాళ్ళందరినీ కాపాడడానికి ఒక వీరుడు వస్తాడని ఎదురు చూస్తారు. ఇక్కడి నుండి స్టోరీ మొదలవుతుంది. ఆ ప్రజల్ని ఆ వీరుడు ఎలా కాపాడాడు, వాళ్ళని కాపాడడం కోసం ఎంత మందిని ఎదిరించాడు, ఎంత మందితో పోరాడాడు, వాళ్ళ నమ్మకాన్ని ఎలా నిలబెట్టాడు అనేది కథ. ఓకే, ట్రేజర్ బాగుంది, గుడ్. అండ్ ఈ సినిమాని అనౌన్స్ చేసిన క్రిష్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేయట్లేదంట. ఆ పక్కన జ్యోతి కృష్ణ అనే పేరు ఉంది కదా, అతను ఈ మూవీని డైరెక్ట్ చేస్తాడంట. ఈ మహానుభావుడు ఎవడో కాదు, కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజాన్ అనే పెద్ద రాడ్ సినిమా తీసాడు కదా. క్రిష్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూసి వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యారు. ఆయన ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడు చెప్పండి. ఎప్పుడో 2020లో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. అండ్ ఈ సినిమాలో బాబీ డ్యూల్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ సినిమా మొత్తం 2 పార్ట్లుగా రాబోతున్నట్టు తెలుస్తుంది. వీరమిల్లు పార్ట్ 1 సౌత్ స్పిరిట్. అండ్ నా ఒపీనియన్ నేను చెప్పడం జరిగింది. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.